హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శరత్ చంద్ర ఎస్పీ సూర్యకు ఫోన్ చేస్తాడు. ఎస్పీ సూర్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి శరత్ చంద్ర గారు అని అంటూ ఉంటాడు. ఫైనల్గా ఆ గగన్ చచ్చిపోలేదు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. వాడు గగన్ కాదు సార్, ఆకాష్ అని సూర్య చెప్తూ ఉంటాడు. సూర్య ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆ గగనే ఆకాష్ లాగా మనందరినీ నమ్మిస్తున్నాడు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అని సూర్య అడుగుతూ ఉంటాడు. గగన్గా మన ముందుకు వస్తే అరెస్ట్ అవుతాడని వాడికి తెలుసు కదా, అందుకే పేరు మార్చుకొని ఆకాష్ లాగా మన ముందుకు వచ్చాడు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. అంతేనంటారా సార్ అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. అంతే సూర్య, అనుమానమే లేదు, వాడు ఆకాష్ కాదు గగన్ అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. వాడు గగనే అయితే కనుక వాడిని ఖచ్చితంగా ఈసారి అరెస్ట్ చేస్తాను సార్, అరెస్ట్ చేయడమే కాదు వాడిని ఎన్కౌంటర్ చేసి పడేస్తాను అని సూర్య చెప్తూ ఉంటాడు. సూర్య, నీతో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలి. భూమికి నీకు వీలైనంత తొందరలో పెళ్లి చేయాలనుకుంటున్నాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. నిజమా సార్ మీరు చెప్పేది అని సూర్య అడుగుతూ ఉంటాడు. అవును సూర్య, నా కూతురు భూమిని పెళ్లి చేసుకుంటానని, నా కూతురు భూమిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పావు కాబట్టి నా కూతురు భూమిని వీలైనంత తొందరగా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. భూమి మనసులో ఆ గగన్కి చోటు ఉండకూడదు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. గగన్ బ్రతికుండగా భూమి నాతో తాళి కట్టించుకుంటుందా సార్ అని సూర్య అడుగుతూ ఉంటాడు. భూమికి ఈ నానంటే ప్రాణం, నాన్న మాటను కాదనదు, ఖచ్చితంగా నీ చేత భూమి తాళి కట్టించుకుంటుంది సూర్య అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. సరే సూర్య ఉంటాను అని చెప్పి శరత్ చంద్ర ఫోన్ కట్ చేస్తాడు. మావయ్య ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? గగన్ అన్నయ్య బ్రతికుండగా భూమికి మళ్ళీ పెళ్ళేంటి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. చెర్రీ, నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. బావా, నువ్వు ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు బావా అని చెప్పి అపూర్వ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అన్నయ్యను భూమిని విడదీయాలని వీళ్ళంతా కలిసి చూస్తున్నారు, కానీ అన్నయ్య భూమి విడిపోవడానికి వీల్లేదు. ఈ విషయం భూమికి ఎలాగైనా చెప్పాలి అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు తార కోపంగా పూరి పూరి అని పిలుస్తూ ఉంటుంది. పూరి తార దగ్గరకు వచ్చి ఏంటి తార అని అడుగుతూ ఉంటుంది. నిన్న చాలా తెలివిగా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టమంటే మీ అమ్మ ఫోన్ చేసి మీ అన్నయ్య గగన్ బ్రతికున్నాడని చెప్పి తెలివిగా తప్పించుకున్నారు, కానీ ఈరోజు మీరు ఎన్ని వేషాలు వేసినా కూడా తప్పించుకోవడం కుదరదు పూరి, మర్యాదగా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. నా ప్రాణం పోయినా కూడా నేను సంతకం పెట్టను తారా అని పూరి చెప్తూ ఉంటుంది. పెట్టవా పెట్టవా అని చెప్పి తార పూరిని గట్టిగా నెట్టేస్తుంది. పూరి కింద పడిపోబోతూ ఉండగా సడన్గా ఆకాష్ వచ్చి పూరిని గట్టిగా పట్టుకుంటాడు. పూరి ఒక్కసారిగా ఆకాష్ని చూసి అన్నయ్య అంటూ హగ్ చేసుకుంటుంది. అన్నయ్య, నువ్వు చచ్చిపోయావని అందరూ అంటున్నారు అన్నయ్య, నువ్వు చచ్చిపోలేదని నాకు తెలుసు అన్నయ్య అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. తారా, మా అన్నయ్య బ్రతికే ఉన్నాడంటే నువ్వు నమ్మలేదు కదా, చూడు మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు, నీ కళ్ళ ముందు మా అన్నయ్య నిల్చున్నాడు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. అన్నయ్య, నిన్ను మళ్ళీ ఇలా చూస్తా అనుకోలేదు అన్నయ్య, నువ్వు మళ్ళీ మా ముందుకు రావటం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నయ్య అని చెప్పి పూరి ఏడుస్తూ ఉంటుంది. పూరి ఏడవకమ్మా, మీ అన్నయ్య ఇక మన దగ్గరికి వచ్చేసాడు కదా, మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అన్నయ్య నువ్వేంటన్నయ్య ఏం మాట్లాడట్లేదు అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. మీరంతా నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారని నేను అసలు అనుకోలేదమ్మా, అందుకే మీ మాటలు వింటుంటే నాకు మాటలు రావట్లేదు అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. గగన్ గారు, మీరు బ్రతికుండటం నిజంగా ఒక మిరాకిల్లా అనిపిస్తుంది. మీరు చచ్చిపోయారన్నారు, నిజంగానే చచ్చిపోయారనుకున్నాను, మీరు మళ్ళీ ఇలా నా ముందుకి వస్తారని అసలు అనుకోలేదు. అన్నయ్య ఇంకా ఆలస్యం చెయ్యకు, నాకు గగన్ గారికి పెళ్లి ఏర్పాట్లు చెయ్యి, గగన్ గారు నా మెడలో తాళి కట్టేస్తారు, అప్పుడే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది అని తార ధ్రువకి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. పూరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మెడలో నేను తాళి కడితే మా చెల్లెలి మెడలో మీ అన్నయ్య తాళి కడతానని ఆ రోజు ఒప్పుకున్నాడు కదా, ఇప్పుడు పెళ్లి జరగటానికి వీల్లేదంటావేంటి అని చెప్పి
ధృవ అడుగుతూ ఉంటాడు. అలా అడుగు అన్నయ్య అని తార అంటూ ఉంటుంది. ధృవ గారు, ఇన్ని రోజులు తార చాలా మంచిది అనుకున్నాను. అందుకే తార మా అన్నయ్యకు భార్య అవ్వాలి అనుకున్నాను. కానీ తార నిజ స్వరూపం ఏంటో ఇప్పుడే నాకు తెలిసింది. అన్నయ్య, నిజం చెప్తున్నాను. భూమి వదిన చాలా మంచిది. భూమి వదినకు అన్యాయం జరగటానికి వీల్లేదు. నీ భార్యగా ఉండాల్సిన అర్హత భూమి వదినకు మాత్రమే ఉంది. ఈ తార మెడలో తాళి కట్టొద్దన్నయ్య. తారకు నీకు భార్య అయ్యే అర్హత లేదన్నయ్య అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. పూరి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మీ అన్నయ్య మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకోవాలి కదా అని చెప్పి తార అంటూ ఉంటుంది. తార, ప్లీజ్ మా అన్నయ్య మా వదినలను విడదీయాలని చూడకు. వాళ్ళిద్దరినీ కలిసి సంతోషంగా ఉండనివ్వు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు, ఎవరు నీకు వదిన? నీకు వదిన నేను, ఆ భూమి కాదు. ఇంకొకసారి ఆ భూమిని వదిన అన్నావనుకో నిన్ను కొట్టేస్తాను అని చెప్పి తార పూరిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. హలో, నా చెల్లెల మీద నా ముందే కొట్టడానికి చెయ్యెత్తుతారా? ఎవరండి మీరు అని ఆకాష్ తారను అడుగుతూ ఉంటాడు. గగన్ గారు, నన్ను ఎవరు అంటున్నారా? నేను ఎవరో మర్చిపోయారా అని తార అడుగుతూ ఉంటుంది. ప్లీజ్, ఇప్పుడే ఇంటికి వచ్చాము, నాన్ సెన్స్ క్రియేట్ చేయకండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. మీరు నా మెడలో తాళి కట్టే వరకు మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళం గగన్ గారు, ఇక్కడే ఉంటాము అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. తార, భార్యాభర్తలను విడదీయటం అంత మంచిది కాదమ్మా. నీకు అందం ఉంది, కావలసినంత ఆస్తి ఉంది, నీకు మంచి అబ్బాయి దొరుకుతాడు. కానీ గగన్ని మాత్రం కోరుకోకమ్మా. గగన్, భూమి చూడ చక్కనైన జంట, వాళ్ళిద్దరిని విడదీయకమ్మా, నీకు దండం పెడతాను అని శారద చెప్తూ ఉంటుంది. ఓ, గగను భూమి చూడ చక్కని జంట, మరి గగను తార చూడ చక్కని జంట కాదా? ఇంకా చాలు, ఆపండి, మీ పని పూర్తయిపోయింది, మీ కూతురు పెళ్ళి అయిపోయింది కదా అని చెప్పి ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు కదా మీరు అని చెప్పి తార కోపంగా అంటూ ఉంటుంది. అన్నయ్య, నా కాపురం గురించి నువ్వు ఆలోచించొద్దు. గతంలో కూడా నువ్వు నా గురించి ఆలోచించే భూమి వదినకు దూరం అవ్వాలనుకున్నావు. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో నువ్వు భూమి వదినకు దూరం అవ్వాలనుకోకు. నేను ధృవ గారితో తాళి కట్టించుకున్న తర్వాతే నాకు వీళ్ళ అసలు స్వరూపాలు తెలిసిపోయాయి. నేనెంత తప్పు చేశానో నాకు అర్థమైంది. ఎట్టి పరిస్థితిలో భూమి వదినకు అన్యాయం జరగకూడదన్నయ్య అని పూరి చెప్తూ ఉంటుంది. తారా, మా అన్నయ్య జీవితంలోకి రావాలని చూస్తే ఊరుకోను అని చెప్పి పూరి కోపంగా తారకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గగన్ గారిని చూసి నోరు బాగా లేపుతుంది ఈ పూరి సంగతి గగన్ గారి లేని సమయం చూసి చెప్తాను అని చెప్పి తార మనసులో అనుకుంటూ ఉంటుంది. నాన్న గగన్, పద నీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదు గాని అని శారద చెప్తూ ఉంటుంది. భూమి ఎక్కడా అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. భూమి ఇక్కడెందుకు ఉంటుంది నాన్న? వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది కదా అని శారద చెప్తూ ఉంటుంది. అక్కడ ఎందుకు ఉంటుంది అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నువ్వు జరిగిందంతా మర్చిపోయినట్టున్నావు. భూమిని నువ్వు గతంలో మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటావు కదా, అప్పుడు శరత్చంద్ర గారు తన కూతుర్ని తన ఇంటికి తీసుకెళ్లారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. నేను వెంటనే భూమిని కలవాలి అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. వద్దు నాన్న, ఆ శరత్చంద్ర అంత మంచివాడు కాదు. అంతకు మించి ఆ ఇంట్లో అపూర్వ ఉంటుంది. ఆ అపూర్వ పెద్ద బ్రహ్మ రాక్షసి, తనతో పెట్టుకోకు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, ఏది ఏమైనా సరే నేను భూమిని కలవాలి, భూమి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఒరే గగన్, చెప్పేది వినరా అని శారద అంటూ ఉంటుంది. లేదమ్మా, నేను భూమి దగ్గరకు వెళ్ళి భూమితో మాట్లాడి వస్తేనే ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే నాన్న, వెళ్ళిరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక ఆకాష్ శరత్చంద్ర ఇంటికి వెళ్తాడు. ఇంత పెద్ద ఇంట్లో భూమి ఎక్కడ ఉందని వెతకాలి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే భూమి అటు ఇటు తిరుగుతూ రూమ్లో ఆకాష్కి కనిపిస్తుంది. భూమి, నువ్వు ఇక్కడ ఉన్నావా? వస్తున్నాను అని ఆకాష్ నిచ్చెన సహాయంతో గోడ ఎక్కి భూమి రూమ్లోకి వెళ్తాడు. భూమి ఒక్కసారిగా ఆకాష్ని చూసి కెవ్వున కేక పెట్టేస్తుంది. దాంతో భూమి భూమి నేను ఆకాష్ని అని చెప్పి ఆకాష్ భూమి నోటిని గట్టిగా మూసేస్తాడు.
ఇక భూమి అరిచేసరికి ఏమైంది, భూమి ఎందుకు అలా అరుస్తుంది అని శరత్చంద్ర కంగారు పడుతూ భూమి రూమ్ దగ్గరకు వస్తాడు. మా నాన్న వస్తున్నారు, నువ్వు వెళ్ళి దాక్కో అని చెప్పి భూమి అంటుంది. ఇక ఆకాష్ వెళ్ళి కర్టెన్స్ చాటున దాక్కుంటాడు. శరత్చంద్ర చెర్రి ఇద్దరు కలిసి భూమి రూమ్లోకి వస్తారు. భూమి ఏమైందమ్మా, ఎందుకు అలా అరిచావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నానా బల్లి బల్లి నానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండమ్మా అని శరత్చంద్ర భూమికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళగానే ఆకాష్ బయటికి వస్తాడు. ఏయ్ పిచ్చా నీకేమైనా, ఎందుకు అలా అరిసావు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. సడన్గా ఊటీ నుంచి ఇక్కడికి ఎప్పుడు ఊడిపడ్డావు నువ్వు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నీతో పనుండి వచ్చాను భూమి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. నాతో పనా అని భూమి అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వు ఒక డాక్యుమెంట్ మీద సైన్ చేయాలి, అప్పుడే నా ఇంటర్నేషనల్ జర్నీ మొదలవుతుంది అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ భూమి ఈ డాక్యుమెంట్ మీద సైన్ చెయ్యి, నేను నా పని చూసుకుంటాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. నేను మీతో తర్వాత మాట్లాడతాను, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని భూమి అంటుంది. లేదు, నువ్వు సంతకం పెట్టకుండా నేను వెళ్ళను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ ఆకాష్ గారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మా నాన్నకు అనుమానం వస్తుంది అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్చంద్ర అటు ఇటు చూస్తూ బయటికి వెళ్తాడు. భూమి నిజంగానే బల్లిని చూసి కేక వేసిందా, లేదంటే భూమి రూమ్లోకి ఎవరైనా వచ్చుంటారా అని శరత్చంద్ర ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు. నిచ్చెన షూస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒరే గగన్, నువ్వే వచ్చావని నాకు అర్థమైందిరా, చెప్తాను నీ సంగతి అని శరత్చంద్ర మనసులో అనుకుంటాడు. ప్లీజ్ ఆకాష్ గారు వెళ్ళిపోండి, మిమ్మల్ని ఇక్కడ ఎవరైనా చూస్తే మీకు ప్రమాదం అని భూమి చెప్తూ ఉంటుంది. సరే వెళ్తాను, కానీ నా కోసం నువ్వు ఖచ్చితంగా ఆ ఇంటికి రావాలి, లేదంటే మళ్ళీ నేను ఇలానే మీ ఇంటికి వస్తాను, నువ్వు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టే వరకు ఇలానే వస్తూ ఉంటాను అని ఆకాష్ భూమికి చెప్తూ ఉంటాడు. సరే వస్తాను, ముందు వెళ్ళండి అని భూమి చెప్పడంతో ఎలా అయితే వచ్చాడో అలానే ఆకాష్ నిచ్చిన సహాయంతో కిందికి దిగబోతూ ఉండగా పోలీసులు ఆకాష్ని రౌండప్ చేస్తారు. ఇక ఆకాష్ పోలీసులను చూసి షాక్ అవుతాడు. ఒరే గగన్, నువ్వు ఎవరి కళ్ళు కప్పి ఎవరింటికి వద్దామనుకున్నావో తెలుసా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక ఆకాష్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. గగన్, యు ఆర్ అండర్ అరెస్ట్, కానిస్టేబుల్స్ వీడిని అరెస్ట్ చేయండి అని సూర్య చెప్తూ ఉంటాడు. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి అని ఆకాష్ అంటూ ఉంటాడు. ఒరే గగన్, తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావురా అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. నువ్వు సిటీకి వస్తే నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు అని సూర్య గగన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే, మోయ ప్లీజ్ మోయ అన్నయ్యను వదిలిపెట్టమని చెప్పు మోయ అని చెర్రి అడుగుతూ ఉంటాడు. చెర్రి, నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక పోలీసులు ఆకాష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం భూమితో మాట్లాడాలి, భూమిని పిలిపించండి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. భూమి నీతో మాట్లాడటానికి స్టేషన్కి పిలిపిస్తాలే, కానీ మీరు మాతో రండి సార్ అని చెప్పి సూర్య ఎటకారంగా ఆకాష్ని లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇక ఆకాష్ని తీసుకెళ్ళి సూర్య సెల్లులో కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి గన్నుని ఆకాష్కి గురిపెట్టి, రేయ్ నిజం చెప్పరా, నువ్వు ఆకాష్వా లేకపోతే గగన్వా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అసలు మీరేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు, అరెస్ట్ చేశారు, నన్ను గన్ గురిపెట్టి బెదిరిస్తున్నారేంటి అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. రేయ్ నువ్వు ఆకాశం అయితే తప్పించుకుంటావు, కానీ గగన్ అయితే ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేవు అని సూర్య చెప్తూ ఉంటాడు. గగన్కి మీకు కోపం ఏంటి, గగన్పై ఇంత శత్రుత్వం ఎందుకు మీకు అని చెప్పి ఆకాష్ సూర్యని అడుగుతూ ఉంటాడు. వాడు నేను పోలీస్ ఆఫీసర్ అని కూడా చూడకుండా నన్ను చంపాలని చూశాడు, కొట్టాడు, నన్ను అవమానించాడు, నా ఉద్యోగం పోయేలా చేశాడు. అలాంటి వాడిని బ్రతకూడదని ఎన్కౌంటర్ చేసి మరీ చంపాలనుకున్నాను, కానీ వాడి రూపంలో నువ్వు కనిపిస్తున్నావు. వాడు నువ్వు ఇద్దరు ఒకటేనా, లేదంటే ఇద్దరు వేరువేరా, నిజం చెప్పు అని సూర్య ఆకాష్కి గన్ను గురిపెట్టి నిలదీస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.